స్టవ్ ఆఫ్ చేసుకొని ఓసారి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిన్నారంటే పూర్తిగా ఒక మెతుకు కూడా వదలకుండా కడుపు నిండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా రోట్లోనే దంచుకోండి. వీలైనంత వరకు వేడి వేడి అన్నంలోకి బీరకాయ చట్నీ వేసుకొని పక్కన ఒక ఆనియన్ కట్ చేసేసుకొని అన్నం కలుపుకొని ఈ బీరకాయ చట్నీని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా రోట్లోనే దంచుకొని మీరు కూడా ఇలా ట్రై చేయండి. తప్పకుండా ఇలా అన్నంలో కలుపుకొని ఆనియన్ వేసుకొని కలుపుకొని తింటే చాలా 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 రుచిగా ఉంటుంది. చూడండి, ఆహా సూపర్గా ఉందండి.